కూడా ఇందులో భాగమే. ఇప్పుడు లిక్కర్ కేసు విడుదల రజనీకి లావు కృష్ణదేవరాయలకు మధ్యలో, మాజీ మంత్రికి ఎంపీకి మధ్యలో యుద్ధం అన్నది కాస్త అలా మొదలైంది. మనం వివరంగా చర్చించాం. ఒకరినొకరు సవాలు చేసుకున్నారు. ఇద్దరు చాలా మర్యాదగా మాట్లాడారు. కానీ ఆ నెక్స్ట్ డే లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్లో లిక్కర్ స్కామ్ గురించి చెప్పారు. ఇది కనీసం 3-4 వేలు, ఇది 90,000 వ్యాపారం జరిగితే ఇందులో 10వ వంతు పూర్తిగా తీసేసుకున్నారు. మీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏ మూలకు రాదు, ఇవన్నీ కూడా చెప్పారు. మిథున్ రెడ్డి ఏదో అడుగున్నారు. అంతకుముందే మిథున్ రెడ్డి రక్షణ కోసం హైకోర్టుకు కూడా వెళ్ళారు, ముందస్తు బెయిల్ కోసం. రాలేదు. కానీ అసలు హఠాత్తుగా పార్లమెంట్లో ఇది ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు కదా, ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు ఎన్డీఏలో హోంమంత్రి దగ్గర, ప్రధానమంత్రి దగ్గర ఈ విషయం చెప్పలేదా? ఇక్కడ రాజకీయం చాలా ఉంది అంటారు రాజకీయ వర్గాలు. అదేంటంటే అది చంద్రబాబు ముఖ్యమంత్రిగా, కానీ చంద్రబాబు